ఇండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్కు ఊహించని షాక్ తగిలింది. టీ20 ప్రపంచ కప్ జట్టు ఎంపికలు, సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వాస్తవానికి గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి 2 మ్యాచ్లకు దూరమైన గిల్ ప్రపంచ కప్లో చోటు దక్కుతుందని ఆశించాడు. కానీ బీసీసీఐ నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్తో అతను జట్టులో లేడనే చేదు నిజం తెలిసింది. అహ్మదాబాద్ను వీడి చండీగఢ్కు బయలుదేరిన సమయంలో సెలెక్షన్ కమిటీ భేటీ జరిగింది. జట్టును ప్రకటించడానికి కొద్దిసేపటి ముందే బీసీసీఐ నుంచి గిల్కు ఫోన్ చేసి తప్పించిన విషయాన్ని చెప్పారని తెలుస్తోంది. అయితే గిల్కు ఎవరు ఈ విషయం తెలిపారనే అంశం మాత్రం బయటకు రాలేదు. మొదట గాయంతోనూ దక్షిణాఫ్రికా సిరీస్ ఆడేందుకు గిల్ పట్టుపట్టినప్పటికీ పరిస్థితి విషమిస్తుందని వైద్యులు హెచ్చరించడంతో వెనక్కి తగ్గాడు. డిసెంబర్ 16న ప్రాక్టీస్ సమయంలో తగిలిన ఆ గాయమే గిల్ కొంపముంచింది. అతని గైర్హాజరీతో వచ్చిన అవకాశాన్ని సంజు శాంసన్ అందిపుచ్చుకొని అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. గాయం ఒక కారణమైతే మైదానంలో గిల్ ఫామ్ కూడా సెలెక్టర్లలో అసంతృప్తి నింపినట్లు తెలుస్తోంది. ఆసియా కప్ ద్వారా టీ20లోకి రీఎంట్రీ ఇచ్చిన గిల్ 15 మ్యాచ్ల్లో కేవలం 291 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా టీ20లకు అత్యంత అవసరమైన స్ట్రైక్ రేటు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రపంచ కప్ ఆశలు ఆవిరవడంతో గిల్ తన దృష్టిని దేశవాళీ క్రికెట్ వైపు మళ్లించాడు. త్వరలో జరగనున్న విజయ్ హజారే టోర్నీలో పంజాబ్ తరపున ఆడి మళ్లీ తన సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నాడు.